హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. 2029లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? ముఖ్యమంత్రిగా షర్మిల అవుతారా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అవకాశం ఉందా? ఈ చర్చ ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివంగత మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. 2029లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, షర్మిల ముఖ్యమంత్రి కూడా అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అదేవిధంగా గర్వ్ వాపసి కూడా ఆయన పిలిపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ రండి. వెళ్ళిన వాళ్ళందరూ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు తిరిగి వస్తారా? ఈ అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏమిటి? 2014 తర్వాత అంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. 2014-19 ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. 2024 ఎన్నికలు వచ్చారు షర్మిల వచ్చింది. ఏమో రాజశేఖర రెడ్డి కుమార్తె, ఇంకేముంది కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం వచ్చేస్తుంది అని అందరూ అనుకున్నారు. ఆ ప్రచారం కూడా చేసుకున్నారు. ఆవిడ కడప ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆవిడకి డిపాజిట్లు రాలేదు. రాష్ట్రంలో పోటీ చేసిన ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్కి, ఎంపీ క్యాండిడేట్కి కూడా డిపాజిట్లు రాలేదు. ఈ డిపాజిట్లు రానటువంటి పరిస్థితుల్లో గతంలో కాంగ్రెస్ పార్టీకి 1.2% ఓట్లు వస్తే షర్మిల పిసిసి అధ్యక్షురాలైన మొన్న ఎన్నికల సమయంలో 1.72% ఓట్లు వచ్చినాయి. అంతే, అంటే 0.5% ఓట్లు పెరిగాయి, అంతకన్నా ఏం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలి అని అంటే కేంద్రంలో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? లేదు. 2014లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ, అక్కడ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. యూపీఏ 2019లో రాలేదు. ఈ 2 సార్లు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 2024లో కూడా ఇండియా కూటమి తరఫున కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఎన్డీఏనే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కొంచెం ఉపశమనం ఏంటంటే నెక్స్ట్ ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయి మధ్యంతర ఎన్నికలు వచ్చినా, 2029లో ఎన్నికలు వచ్చినా జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి రావడం కష్టం. కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మిగతా ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక సానుకూలత అయితే ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం. అది మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలు, లేకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో ఉపయోగపడేదానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి కేవలం రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశం ఒక్కటే కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది అనేటువంటి దాని మీద రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసారు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడం, ఆ తర్వాత 16 నెలలు జైల్లో ఉండటం, ఇదంతా కాంగ్రెస్ పార్టీ వల్లే అనేటువంటి ప్రచారం జరగటం ఇవన్నీ. దీంతో 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నదే. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా నిలిచిన 67 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2019 వచ్చేసరికల్లా అధికారంలోకే వచ్చింది. 2024 వచ్చేసరికల్లా 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉన్నటువంటి 5 పోయి 11 సీట్లకు మిగిలింది. మరి అలాగని వైసీపీ ఓడిపోయినంత మాత్రాన వైసీపీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కూడా 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. మరి 40% ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి 1.72% వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరతారా వైసీపీ నేతలందరూ వచ్చి? వైసీపీ నేతలు ఒకవేళ చేరాలనుకుంటే వాళ్ళు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పవర్ కావాలని కోరుకుంటారు, పవర్ దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పవర్లో లేదు.
తెలంగాణలో పవర్లో ఉంటే వాళ్ళకే ఉపయోగం లేదు కదా. మరి కేంద్రంలో పవర్లో లేదు. మరి ఆ పవర్లో లేనటువంటి 0.72% డిపాజిట్లు లేనటువంటి పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నేతలు ఎందుకు చేరతారు? ఒకవేళ చేరాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ జనసేనలోనో ఏ బీజేపీలోనో కొంతమంది ఏదైనా అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీలో చేరటానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారు? ఇది అవకాశం లేనటువంటి వ్యవహారం. ఇక షర్మిల ముఖ్యమంత్రి అవుతారు, ప్రతిపక్ష నేతగా ఇక్కడ ఎదుగుతారు అని నిన్న షర్మిల రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మాట్లాడినటువంటి మాటలకి చూస్తే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద పరోక్షంగా ఆయన పేరు ప్రస్తావన చేయలేదు. కానీ కేంద్రంలో ఎన్డీఏతో పరోక్షంగా అంటగా అవుతున్నటువంటి పార్టీ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటిది ఎన్డీఏ. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలంటే ఎవరి మీద ఫైట్ చేయాలి? ఎన్డీఏ ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి. కానీ షర్మిల ఉన్నటువంటి ఆవిడ బ్రాండ్ ఏంటంటే షర్మిల చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి బి టీమ్గా పనిచేస్తున్నారు అని ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఎందుకు? రాష్ట్రంలో మన 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవటానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలవటం ఒకటైతే, రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, చెల్లె వాళ్ళ అన్నమేనా జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేయటం. అరే చెల్లి తల్లి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు, వాళ్ళకు కూడా అన్యాయం చేశాడు అనేటువంటి ప్రచారం బాగా లేదు. అందుకు ఘోరమైనటువంటి ఓటమికి పనిచేసింది. అందుకని షర్మిల ప్రచారం అంతా ఎవరికి ఉపయోగపడింది? కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావడానికి కూడా ఉపయోగపడలా. అది వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉపయోగపడింది. ఇది తెలిసే షర్మిల చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశానికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం కలిగేటువంటి విధంగా వ్యవహరించారు అనేటువంటి ప్రచారం కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రచారం ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి వైపు జనం ఎందుకు వస్తారు? ప్రభుత్వం మీద పోట్లాటమా ఎన్డీఏ ప్రభుత్వమేనా అనేటువంటిది లేకుండా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఎదగాలి అని అంటే ఊరికే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని సరిపోదు. రాజశేఖర రెడ్డి బొమ్మ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసుడుగా గుర్తించారు. రాజశేఖర రెడ్డి వారసులు, రాజశేఖర రెడ్డి అభిమానులు వీళ్ళందరూ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితులు, అది ఓడిపోయినా సరే 40% ఓట్లతో బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పుంజుకోవటం కష్టం. ఇది మీరు మిగతా జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళినటువంటి నాయకులు ప్రాంతీయ పార్టీలు పెట్టి బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ బతికి పట్టకట్టలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో శరద్ పవార్ కానీ ఎన్సీపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముంది ఈ రోజున? అదేవిధంగా తమిళనాడులో అంతకుముందు 36 కాంగ్రెస్, ఆ తర్వాత దెబ్బతిన్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత వాళ్ళందరూ కలిశారు, అది వేరే విషయం. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ నుంచి విడిపోయినట్టు తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉండి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు 3 సార్లు అధికారంలోకి వచ్చారు. అక్కడ బీజేపీ, ఆ తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉన్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ జీరో. అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నటువంటి పరిస్థితి. అలాగా చాలా చోట్ల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నంత కాదు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం లేదు పుంజుకోవటానికి. ఇది మాత్రం స్పష్టమైనటువంటి అంశం. షర్మిల ఏదో చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఏదో ఆవిడ అధికారంలోకి చేస్తారు, కాంగ్రెస్ పార్టీని ఆవిడ అని ఇట్లాంటి అన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు 2024 ఎన్నికల్లో తేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కడపలోనే పోటీ చేస్తేనే ఎంపీగా ఆమెకు వచ్చింది 1,40,000 ఓట్లు. అంతే తప్ప ఏమీ ప్రభావం చూపించలేకపోయారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల నాయకత్వంలో ఏదో అధికారంలోకి వస్తారు, షర్మిల ముఖ్యమంత్రి అవుతారు, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ ఆచరణలో సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు.